వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ అండి. ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. దీని డైమెన్షన్ వచ్చి 30-40 G+1 ప్రాపర్టీ అండి. మనకు నియర్ ఆర్ఎల్ నగర్లో వస్తుందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. సో మీరు ఇల్లు చూడొచ్చు, మంచి లుక్తో చాలా బాగుంది. మనకు పార్కింగ్ ఏరియా కూడా గ్రానైట్ ఇచ్చారండి. పైన లేటెస్ట్ ట్రెండ్కి తగినట్టుగా మనకు పాల్ సీలింగ్ డిజైన్ అంతా ఇచ్చారు. ఇంటి ముందు CC రోడ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఉన్నది. చూడొచ్చు మీరు, స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారు. మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఏది ఉందో అది కూడా చాలా బాగుందండి. డోర్స్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు. మీకు చూడొచ్చు, హాల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. వెట్టిఫై టైల్స్ ఇచ్చున్నారండి. సో మా కిచెన్ కూడా చూడవచ్చు మీరు, సెల్ఫ్లు అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. పూజా రూమ్ అయితే చిన్నదిగానే ఇచ్చారండి, ఒక సెల్ఫ్ లాగా ఇచ్చారు. సో మనకు ఈస్ట్కి అయితే ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అక్కడి నుంచి మనకు వాష్ ఏరియా కూడా వెళ్ళొచ్చు. మనకు సెట్ బ్యాక్ ఏరియా అయితే ఇది ఉందో అక్కడికి వెళ్ళొచ్చు అండి. మనకు బోరు సంప్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకు వాష్ ఏరియా వస్తుంది. సో మనకి హాల్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా సఫిషియెంట్గా వస్తుంది హాల్ అయితే. మనకు ఇక్కడైతే మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఉంటుంది. పక్కనే వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. మనకు పైన పాల్ సీలింగ్ డిజైన్లో వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చిన్నారండి. వెంటిలేషన్ కూడా బాగుంది. సౌత్ వెస్ట్ కార్నర్ కాబట్టి మనకు వెంటిలేషన్ కూడా బాగా వస్తుందండి. మనకు ప్రాపర్టీలో వచ్చేసి రెండు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. వెస్ట్ ఫేస్ ఉంది, అలాగే సౌత్ వెస్ట్ కార్నర్ ఉందండి. వెస్ట్ ఫేస్ వచ్చేసి 1,05,00,000గా చెప్తున్నారండి. సౌత్ వెస్ట్ కార్నర్ వచ్చేసి మనకు 1,08,00,000గా చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్. మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అని చూసాం కదా, మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం. చుట్టూ వర్క్స్ అయితే చాలా బాగా నడుస్తున్నాయండి. డైరెక్ట్ రోడ్ యాక్సెసే ఉంటుంది. మనం గల్లీలు తిరగడాలు ఎట్లా ఏముండదు. 100 ఫీట్ల రోడ్ ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ 100 ఫీట్ల రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్ లోపే ప్రాపర్టీ అయితే ఉంటుందండి. చూడొచ్చు మీకు, ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి. మీకు రోడ్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి మీరు చూడొచ్చు. సో మనకు వెంటిలేషన్, మనకు ఫ్రంట్ వచ్చేసి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి మనకి రోడ్ వ్యూ అండి. స్ట్రైట్ రోడ్ అండి, ఒకటే రోడ్డు, మనకు కార్నర్ ఉంటుంది. రెండు సైడ్లు కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మీకు పైన హాల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చాలా బాగా వస్తుందండి. సెట్ బ్యాక్ కూడా వచ్చింది. ఫస్ట్ 2 BHK ఉన్నది. చూడొచ్చు, మీకు పైన పాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఫిట్ చేస్తున్నారండి. లైట్స్ అన్నీ ఓన్లీ శానిటరీ ఐటమ్స్ చోట ఫిట్ చేయాల్సి వస్తుంది, మిగతా అన్నీ కూడా ఫిట్ చేస్తున్నారు. వుడ్ ప్యాటర్న్తో కూడా చాలా బాగా ఇచ్చారండి. డిజైన్ అంతా లైట్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. ఆర్క్ డిజైన్ కూడా చాలా బాగుంది. డైనింగ్ ఏరియా ఎక్స్పాపరేషన్ చేసి ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చూడొచ్చు మీరు, విండోస్ కానివ్వండి,
డోర్స్ కానివ్వండి చాలా బాగా ఇచ్చారు. నార్త్కు ఈస్ట్కు అన్ని సైడ్లు డోర్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు పైన వచ్చేసి పూజారం కూడా ఇచ్చారండి, చాలా బాగుంది. అలాగే ఇది కిచెన్ అండి. మీరు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చా అండి. ప్రైస్ ఇది నెగోషియేషన్ ఉంది కాబట్టి మీరు బిల్డర్తో చెక్ చేసుకొని మనకు బెస్ట్ ప్రైస్కి బై చేయొచ్చు అనేది. ఏ ఒక్క ప్రాపర్టీ అయినా సరే మనకు బార్గెన్ ఉంటుంది కాబట్టి మనం పెట్టే ప్రైస్ కాకుండా దాని మీద కొంత అయితే అమౌంట్ అయితే తగ్గిస్తారు కాబట్టి మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు రాంపల్లిలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చండి మమ్మల్ని. మీకు ల్యాండ్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, మనకు G+1 G+2 డూప్లెక్స్ హౌసెస్ అన్నీ కూడా మనకు రాంపల్లిలో అవైలబిలిటీ ఉన్నాయండి. మీ రిక్వైర్మెంట్ బట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. ఇంకా అక్కడ లో బడ్జెట్ హౌసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో కొన్ని ప్రమోట్ చేయలేమండి. సో ఇల్లు అమ్ముకుందామని చెప్పుకోలేకుండా ఉంటారు కొందరు. సో అలాంటి హౌసెస్ కూడా ఉన్నాయి. అవి ఇంకా తక్కువ రేట్లో కూడా వస్తాయి కాబట్టి మీరు ఎవరైనా తక్కువ బడ్జెట్లో పెద్ద సైజు ఇల్లులు కావాలనుకున్న కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సో మీకు ఈ ఇల్లు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకొకసారి మళ్ళీ ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ధన్యవాదాలు. నా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా ఇల్లు కొనాలంటే హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.